సైతాన్ అనేవాడు ఒక రియల్ పర్సన్ అని మీరు ముందు గ్రహించాలి. వాడి మీద మీకు కోపము రావాలి, వాడి మీద మీకు ద్వేషం ఉండాలి. ఓన్లీ థింగ్ యూ ఎగ్జిక్యూట్ ఈజ్ యువర్ అథారిటీ. నీ అధికారమును మాత్రమే నువ్వు ఉపయోగించాలి. లెట్ మీ టెల్ యూ 2 సంగతులు. నీ శత్రువు అయిన సాతాను, వాని అనుచరులు, నీ శత్రువులైన కోట్లాది దురాత్మలు మైండ్లెస్ క్రీచర్స్. వాళ్ళకు మైండ్ అనేది పోయింది. దే హ్యావ్ నో లాజిక్. వాళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేయలేవు. అండర్స్టాండ్ వాట్ ద డెవిల్ ఈజ్. నువ్వు ఆర్గ్యూ చేయలేవు, నెగోషియేట్ చేయలేవు. వాళ్ళు అలసిపోరు, వాళ్ళకి ఆకలేదు, నిద్ర రాదు. వాళ్ళని నువ్వు కన్విన్స్ చేయలేవు, వాళ్ళతో వాదించలేవు. వాళ్ళకి ఒకటే ప్రోగ్రామ్డ్ కుక్కల్లాగా, వాళ్ళు ఎలక్ట్రానిక్ డాగ్స్, ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ కొన్ని కుక్కల్లాగా చేశారు. రియల్ కుక్క అయితే దానికి మాంసం పెడతా ఉండాలని ఇది చేశారు. ఏమండి, ఇక వాటికి ఒకటే యాటిట్యూడ్. యేసు రక్తము నీ మీద కనపడగానే నీ మీద శత్రు వైఖరి ఉంటుంది వాటికి. నువ్వు వాటితో ఇట్లా రాబోయే కాస్త మాట్లాడుకుందాం, నీకు నాకు ఎందుకు శత్రుత్వము, నీ జాగలో నువ్వు ఉండు, నా జాగలో నేనుంటా, నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు. అర్థమైందా? సంజయ్ అని అంటే వాడు అసలు వానికి మైండ్ లేదు, ఆర్గ్యుమెంట్కు అసలు వాడికి ఏమి అర్థం కాదు. నిన్ను గుట్టడానికి దోమలు వస్తున్నాయి, వాటితో నువ్వు ఆర్గ్యూ చేస్తే వింటాయా? దోమ, నేను నీకేం అపకారం చేసిండే, ఇట్లా సతాయిస్తున్నావు నిద్రపోకుండా, నా రక్తం పీల్చుకొని నీకు సిగ్గులేదా అసలు? నీకు అర్థం కాదా చెప్తే? పోయి కంచి వాట్ ఈస్ దిస్ అని అంటే అవి పోతాయా? మళ్ళీ గొయ్యి 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 నీ చుట్టే తిరుగుతాయి. కుక్కలేక పడతాయి నీ మీద. కుక్కలేక పడితే వాటిని కుక్కలు, తిక్కల కుక్కలు ఎందుకే నా మీద పడుతున్నారు? నేనేమన్నా అన్నాను మిమ్మల్ని? ఈ భూగ్రహం మీద అందరం ఉన్నాం, ఎవరి దారిని వాళ్ళు బతికేది నేర్చుకోవాలి. ఎందుకు నా మీద పడుతున్నారు? పోండి, అవతలకు పోండి అని నువ్వు అంటే, ఎప్పుడైతే వాటితో మాట్లాడడం మొదలు పెడతావో అవి ఏమనుకుంటే వీడు కూడా నాకంటే పెద్ద కుక్క అనుకుంటాయి. నువ్వు మాట్లాడొద్దు. కర్ర తీసుకొని ఒక్కదాన్ని మూతి మీద కొట్టావనుకో, కయ్యి 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 అని అది పారిపోతే అన్నీ పారిపోతాయి. వాటికి నీ లాజిక్ అర్థం కాదు. ఓహో, తెలుగు రావడం లేదేమో అని ఇంగ్లీష్లో మాట్లాడినా ఇంగ్లీష్లో కూడా అర్థం కాదు. ప్రపంచ భాషలన్నీ మాట్లాడినా అర్థం కాదు. వాటికి నీ లాజిక్ అర్థం కాదు. అలాగే ఈ దురాత్మలు కూడా, దేర్ క్యాన్ బి నో కమ్యూనికేషన్. నీకు సాతాను దూతలకు మధ్యలో ఏ విధమైన సంభాషణ అవకాశం లేదు. నిన్ను పాడు చేయాలి, నిన్ను బాధ పెట్టాలి, నువ్వు పైకి రాకుండా చెయ్యాలి, నీకు వ్యాపారం అభివృద్ధి కావద్దు, నీకు డబ్బులు రావద్దు, నీకు మనసు నెమ్మది ఉండొద్దు, నువ్వే పని చేసినా నువ్వు పైకి రావద్దు, నీకు ఏది లైఫ్లో కలిసి రాకుండా నిన్ను ఇక బ్రతికి వేస్ట్, ఉరిపెట్టుకుంటే మంచిది అన్నట్టు నిన్ను చేయాలనేది వాళ్ళ గురువుగాడు ప్రోగ్రామ్ చేసి పెట్టాడు. ఇంకా అవి ఎడ్డి ముఖాలవి. నీ నొసల మీద, నీ మీద యేసు రక్తాన్ని చూస్తే ఎగబడతాయి కుక్కల్లాగా. నువ్వేం చేయాలంటే అధికారాన్ని, యేసునామములో ఉన్న శక్తిని నువ్వు విడుదల చేయాలా.
దట్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ డెలివరెన్స్. ఎప్పుడైతే నీవు యేసు నామంలో పారిపోండి అని ఆజ్ఞ జారీ చేస్తావో పరలోక సింహాసనం కదిలి వస్తుంది. దేవుడు తన శక్తిని నీ పక్షంగా రిలీజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. యూ హ్యావ్ అథారిటీ టు రిలీజ్ ద పవర్ ఆఫ్ గాడ్. నీకు అధికారం ఉంది. దేవా, నీవు నాకు ఇచ్చిన అధికారము చొప్పున ఈ చీకటి శక్తులను బంధించేస్తున్నా అని నీవు గద్దిస్తే చాలు. నువ్వు రోజులు ఉపవాస ప్రార్థన చేయనక్కర్లేదు. ఉపవాస ప్రార్థన సమస్యల కొరకు చేయకండి. నేను చెప్తున్నా, ఉపవాస ప్రార్థన సమస్యల కొరకు చేసే వాళ్ళందరూ కూడా అనవసరంగా ప్రయాసపడుతున్నారు. ఉపవాస ప్రార్థన చెయ్యండి, దేవునితో సహవాసం కొరకు చేయండి. ఉపవాస ప్రార్థన చేయండి, దేవుని సత్య ప్రత్యక్షత కొరకు చేయండి. ఉపవాస ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు చేయండి. ఉపవాస ప్రార్థన చేయండి, అంచకాల ఉజ్జీవము కొరకు చేయండి, సంఘ సంస్కరణ కొరకు చేయండి. కానీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. డిఫరెన్స్ గమనించండి. ప్రపంచమంతటా ఉజ్జీవం రావాలని చెయ్యి ఉపవాస ప్రార్థన, చాలా మంచి పని. ప్రపంచ క్రైస్తవ సంఘములన్నీ సత్యబోధలోనికి, పౌలు బోధలోకి రావాలి, చేయండి ఉపవాస ప్రార్థన. కానీ నీ పర్సనల్ వ్యక్తిగత సమస్య కొరకు ఉపవాస ప్రార్థన చేయడం టైం వేస్ట్. నీ దగ్గర తాళపు చెవి ఉంది, ఆ తాళపు చెవిని ఉపయోగించకుండా మోకరించి ప్రార్థన చేస్తారే. నీ దగ్గర తాళం పెట్టుకొని నాకు చెప్తావేంట్రా అంటాడు ఆయన. నాకు కలిగిన అనుభవం నేను మీకు చెప్పానా? ఇంతకుముందు చెప్పానా? నేను అనుభవంలోనూ లేఖనంలోనూ నేర్చుకున్నది తప్ప ఏది ఉపదేశించను. నేను ఈసీఐలో ఉద్యోగం చేసేటప్పుడు అప్పటికి పరిశుద్ధాత్మ పొందాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, 50 సార్లు బైబిల్ చదివేశాను, సువార్తికుణ్ణి, శుభవార్త అనే ఒక కరపత్రం రాసి 1000 మందికి పంచిపెట్టాను. యూత్ లీడర్ని, వర్షిప్ లీడర్ని, క్వైర్ లీడర్ని. అంత మంచి రెప్యుటేషన్ ఉంది నాకు. అందరూ నన్ను చూసి గౌరవిస్తున్నారు. యవనస్తులున్న పిల్లలున్న తల్లిదండ్రులు నన్ను చూసి వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు, రే ఉంటే ఓఫీర్లాగా ఉండాలిరా, ఎంత ప్రేయర్ఫుల్గా ఉంటాడు అబ్బాయి, ఓఫీర్ బాబుని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నారు. సంఘంలో నాకు మంచి పరపతి ప్రతిష్ట. చీకటి పడిందంటే భయం. ఒక్క గదిలో ఒక్కడిని పడుకోవాలంటే భయం. ఎందుకు తెలుసా? పడుకున్నానంటే ఏదో ఒకటి వచ్చి నా మీద పడుతుంది. అదేంటో మనకు కనబడదు. ఏదో ఒక తోలుతిత్తి పీక పిసికేస్తుంటుంది. ఊపిరి అందదు, చెయ్యాడదు, కాలాడదు, దేహమంతా నిశ్చలనంగా నిశ్చేతనంగా అయిపోతుంది. యేసు రక్తం అందామంటే నోరు కూడా పనిచేయదు. ముచ్చెముటలు పోసి భయం వేసి ఎప్పటికో వదులుతుంది. అది మెంటల్గానే యేసు రక్తం చేయమని మైండ్తోనే గద్దిస్తుంటే అట్లా చాలాసేపు నేను సతాయించి వెళ్ళిపోతుంది. రాత్రి ఒక్కడిని పడుకోవాలంటే భయం. అప్పటికే ఏమని స్తుతింతు పాట రాశాను. వందిత శుభగుణశాల అయిపోయింది, జ్వలిత భానుకోట అయిపోయింది. రాత్రి అయితే భయం, ఇదేదో వస్తుంది చీకటి. అట్లాగే నడుస్తూ ఉంటుండగా దేవుడు నన్ను సేవకు పిలిచాడు.
ఉద్యోగం రాజీనామా చేశాను, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను, గ్రామాలు పల్లెలు తిరుగుతున్నాను, ప్రతి చోట ఆత్మల రక్షణ పొందుతున్నారు, ప్రతి చోట సువార్త చెప్పగానే చేతులు ఎత్తుతున్నారు, మేము నమ్ముకుంటాం. ఆల్టర్ కాల్ ఇస్తున్నాను, కన్ఫెషన్ ప్రేయర్ నడిపిస్తున్నాను, బాప్తిస్మాలు అవుతున్నాయి, ప్రతి చోట ఆత్మల సంపాదన. రాత్రి పడుకుంటే మళ్ళీ ఈడొస్తాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎవరికన్నా చెప్పుకుందామంటే ఉన్న సిగ్గుపోతుంది, పరువు పోతుంది. ఏమయ్యా ఇంత పెద్ద మేధావివి, భక్తుడివి, వాక్య జ్ఞానివి, లేఖన జ్ఞానివి, నీకు ఏం దయ్యమయ్యా బాబు? దయ్యం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? చాలా చోట్ల గద్దిస్తూ దయ్యాలు కూడా పోతున్నాయి. పల్లెటూళ్ళలో చాలామందికి దయ్యాలు ఉంటాయి. యేసునామంలో అంటే పోతున్నాయి. ఇది నా మీదకి వచ్చేది మాత్రం పోవట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సిగ్గుచేటు, నేను పాస్టర్ని అయ్యాను, సంఘం పెట్టాను, ఇంకా నాకు ఇది బాధ నాయనా, దయచేసి ఇది రాకుండా చెయ్యి. చెప్పుకుంటే సిగ్గుపోద్ది నాయనా, నీకు పరువు నష్టం, నాకు పరువు నష్టం. నా మీదకి వచ్చి చీకటి శక్తి నా మీద పడకుండా చేయమని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కన్నీళ్లతో ప్రార్థన చేశాను. నో రిజల్ట్. అట్లాగే వేధిస్తూ ఉంది. ద గ్రేట్ పాస్టర్ రంజిత్ ఓఫీర్. నేను వేదిక మీద ఉంటే సభలో అక్కడెక్కడో కూర్చున్నా కూడా పెద్ద పెద్ద సేవకులు వాక్యం చెప్పడానికి భయపడి దిగిపోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మేమేం చెప్తామంటున్నారు. అంత రెప్యుటేషన్. చీకటి పడిందంటే భయం, మళ్ళీ ఆ దెయ్యం వచ్చి మీద పడుతుందని. నేను ఇంతకుముందు ఈ విషయం చెప్పానా? చెప్తే విన్నోళ్ళు, గుర్తున్నోళ్ళు చెప్పండి. కొంతమంది గుర్తుంది, చాలామందికి తెలియదని చెప్తున్నా. ఏది నేను కథ చెప్పాను, నేను ఫ్యాక్ట్ ఇది. నాకు అవసరం లేదు అబద్ధాలు ఆడడం. కల్పితమైతే నేను కల్పితమనే చెప్తా యథార్థంగా. ఈ నిజ వాస్తవ జీవిత అనుభవం ఇలాంటిది మీలో చాలామంది కూడా అనుభవం ఉంటుంది. అవునా? ఇప్పుడు చేయొద్దండి ఎవరెవరు, ఇంకా చాలా చేతులు ఎత్తారు చూడ. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ప్రపంచంలో కోట్ల మంది ఇలాగ సఫర్ అవుతున్నారు. ఇక నకరికల్లో ఒకసారిగా నేను అటో ఇటో తేల్చుకుందాం అనుకొని నేను నా ప్రార్థనా గదిలో, అంటే నాకు ఉన్నదే ఒక గదిలేండి, ప్రార్థన గది, నిద్ర గది, అది ఆరాధన, ఆదివారం వస్తే అంతా ఒక్కటే. ప్రార్థన చేసే తలుపులు వేసుకొని అటో ఇటో తేలిపోవాలి. ఇవాళ ఏంటి ప్రభువా, నన్ను ఇట్లాగా అవమానిస్తున్నావు ఎందుకు? ఇంకెంతకాలం ఇలా బ్రతకని తింతేనా? నీ నామములో శక్తి లేదా? నీకు నా మీద దయ లేదా? పనికి వాళ్ళ కుక్క వాడు నా మీద పడడం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నా కన్నీళ్ళ ప్రార్థన ఏమైపోయింది? అడుగుడు ఇవ్వబడని అన్నావు, అడుగుతుంటే ఇవ్వడం లేదు. నీ వాగ్దానాలు ఏమైపోయినాయి ప్రభువా? ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతోంది. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్రార్థనలన్నీ ఎక్కడ పారేస్తున్నావు? చెత్తబుట్టలో. ఎందుకు నా ప్రార్థన వినవని దేవునితో పిచ్చి పిచ్చిగా పెనుగులాడి ప్రార్థన చేశాడు. వచ్చేసాడు ఆయన, పెద్ద ఆయన. నేను ఏం చెయ్యాలి? ఏం చేయాలా? వాడిని బంధించు తండ్రి. ఇంత చల్లగా మెల్లగా అడుగుతున్నావు, ఇంత బాధపడుతుంటే వాడిని బంధించేసాయి అంటే, అవునా? ఎలా బంధించాలి? తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయిరా. ఆ బంధించిన వేదు నువ్వు చేస్తావని ఇన్నేళ్ళు నేను ఎదురు చూస్తున్నా. తాళపు చెవి నీ దగ్గర పెట్టుకొని బంధించు బంధించు అని ప్రార్థన చేస్తే నా దగ్గర ఎక్కడ? నువ్వు తాళపు చెవి నీ దగ్గర ఉంది కదా. తాళపు చెవులు మీకు ఇచ్చేశాను, మరిచిపోయావా? చూసుకో మత్తయి సువార్త అన్నాడు యేసయ్య. దయచేసి రండి, మత్తయి సువార్తకు రండి దయచేసి. 16వ అధ్యాయము 19వ వచనం.
పరలోక రాజ్యపు తాళెపు చెవులు నీకు ఇచ్చేదను. భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో మొదట బంధించాల్సిందెవరు? భూమి మీద భక్తుడు బంధించాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? పరలోకంలో దేవుడు బంధిస్తాడు. ఇది పేతురుకు చెప్పిన మాట. మళ్ళీ 18వ అధ్యాయంలోకి రండి, సంఘమంతటికి చెబుతున్నాడు. 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో. ఈ బంధించే బిజినెస్, విప్పే బిజినెస్ ఎవరిది? దేవునిదా మనదా? చెప్పాలి, అందరు చెప్పాలి. దుష్టుని బంధించాలి, వాని కార్యాలు బంధించాలి, మంత్రశక్తులను బంధించాలి. నీకు అప్పుల బాధ కలిగిస్తున్న ఆ శక్తులను బంధించాలి. భార్యాభర్తల మధ్యలో అసమాధానం కలిగిస్తున్న శక్తులను బంధించాలి. నువ్వు పని స్థలములో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నీ టీం మెంబర్స్లో పనిచేస్తున్న దురాత్మలను నువ్వు బంధించాలి. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ కనెక్టెడ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. నీ జీవితంలో ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, నీ సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ, ఎనీ డ్యామ్ ప్రాబ్లం డైరెక్ట్గా సాతాను దూతలతో సంబంధించి ఉన్నది. ఏ సమస్య కూడా నీకు యాదృచ్ఛికం కాదు 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 కాదు. కోటిసార్లు చెప్పగలను, కానే కాదు. నో ప్రాబ్లం కమ్స్ టు యూ జస్ట్ వితౌట్ ఎనీ కాజ్, casually. Nothing comes to you casually.